మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అరటిపండ్ల లోడుతో వెళ్తున్న మినీ లారీ తుఫాను వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు స్పాట్లోనే చనిపోయారు. ఇక మరో 9 మందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ప్రమాద స్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతులు కర్ణాటక చెందిన వారిగా గుర్తించారు. ప్రస్తుతం ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడ చేరుకున్నారు. శ్రీశైలం నుంచి మహానందికి వెళ్తుండగా జంగంగుంట్ల దగ్గర అనంతపురం హైవేపై ఈ ఘటన చోటు చేసుకుని తెలుస్తుంది. ప్రమాదంలో తుఫాను వాహనం తుక్కుతుక్కైంది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. జంగంగుంట్ల దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తుఫాను వాహనం పూర్తిగా తుక్కుతుక్కైన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. అయితే ఈ ప్రమాదానికి కారణాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. అరటిపండ్ల లోడుతో వెళ్తున్న మినీ లారీ తుఫాను వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో తుఫాను వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదంలో ముగ్గురు స్పాట్లోనే చనిపోయారు. 2 మహిళలు, 2 పురుషులు, 1 అమ్మాయి చనిపోయినట్టుగా తెలుస్తోంది. సో మొత్తం ముగ్గురు ఈ ప్రమాదంలో మృతి చెందినట్టుగా సమాచారం. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మీరు చూడొచ్చు డిస్టర్బింగ్ విజువల్స్ అవి. అరటిపళ్ళ లోడుతో వెళ్తున్నటువంటి మినీ లారీ అది. అలాగే ప్యాసింజర్స్తో వెళ్తున్నటువంటి ఒక తుఫాను వాహనాన్ని ఢీకొట్టింది. తుఫాను వాహనం నుజ్జునుజ్జైంది. పొలాల్లోకి వెళ్ళిన దృశ్యాలు, కింది వైపు వెళ్ళింది. అలాగే అరటిపళ్ళ లోడుతో వెళ్తున్న లారీ కూడా పూర్తిగా బోల్తా కొట్టింది. చూడండి, లారీ చాలా దూరంలో బోల్తా కొట్టి పడిపోయింది. అలాగే తుఫాను వాహనం చాలా ముందుకొచ్చి కూడా ఇటువైపు పొలాల్లోకి దూసుకెళ్లిన దృశ్యాలు ప్రస్తుతం మనకు కనబడుతున్నాయి. స్పాట్లోనే ముగ్గురు చనిపోయినట్టు తెలుస్తుంది. ఒకసారి స్పాట్ దృశ్యాలు చూద్దాం. మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. జంగంగుంట్ల దగ్గర అనంతపురం హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ అరటిపండ్ల మినీ లారీ తుఫాను వాహనాన్ని ఢీకొట్టి దీంతో స్పాట్లోని ముగ్గురు చనిపోయారు. తుఫాను వాహనం పూర్తిగా నుజ్జునుజ్జైన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. అరటిపళ్ళ లారీ కూడా బోల్తా కొట్టింది. ఘటనతో స్థానికులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడ చేరుకొని ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. మా ప్రతినిధి శ్రీనివాస్ ఒంగోలు నుంచి జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, మార్కాపురం జిల్లాలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అసలు ప్రమాదం ఎలా జరిగింది? మృతులు ఎక్కడి నివాసితులు, వాళ్ళంతా కూడా ఎక్కడి వాళ్ళు? రామరాజు, మార్కాపురం జిల్లాలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో బొలెరో వాహనంలో ఉన్నటువంటి 12 మంది ప్రయాణికుల్లో 3 ఎక్కడికక్కడే మరణించగా 9 మంది గాయపడ్డటువంటి సంఘటన జరిగింది. ఇది మార్కాపురం మండలం మెట్టమీదపల్లి ఖమ్మం మండలం జంగంగుంట్ల మధ్యలో ఉన్నటువంటి జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్నటువంటి వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వాహనాలు రావటము, అది ఒకరు వేగంగా వచ్చేటువంటి క్రమంలోనే 2 ఎదురెదురుకు కూడా ఢీకొన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో బొలెరో తుఫాను వాహనం ఏదైతే ఉందో వీళ్ళంతా కూడా శ్రీశైలం పూజలు చేసుకొని అక్కడి నుంచి కర్ణాటకలోనే
వాళ్ళ సొంత ఊరికి వెళ్ళేటువంటి క్రమంలో ఇది జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఎదురెదురుగా 2 వాహనాలు బలంగా ఢీకొనడంతో లారీ అక్కడికక్కడే తిరగబట్టడం జరిగింది. ఈ తుఫాను వాహనం అయినట్లయితే అక్కడి నుంచి పల్టీలు కొడుతూ వెళ్ళి కూడా పక్కనే ఉండేటువంటి పొలాల్లో పడ్డ దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. అయితే ఈ ప్రమాదంలో ముందు భాగం ఏదైతే ఉందో తుఫానికి మొత్తం కూడా నుజ్జు అయిపోయింది. ఇందులో 3 మృతి చెందితే ఒక మహిళ మృతదేహం బయటకు తీయడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడి పోలీసులు అది కష్టం మీద కూడా ఆమెను బయటకు తీసినట్లుగా తెలుస్తుంది. అయితే మృతులు మొత్తం కూడా కర్ణాటక రాష్ట్రం బెల్గాం జిల్లా చికోడి గ్రామానికి చెందిన వారిగా తెలుస్తుంది. ఇందులో గౌరవ సాహు, ఆనందరావు అనేటువంటి 2 వ్యక్తులతో పాటుగా అజిత్ సాత్విక్ అనేటువంటి మహిళ కూడా ఉన్నట్లుగా గుర్తించి 3 మృతదేహాలను కూడా మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ పీఎం నిమిత్తం వీళ్ళ గాయపడిన వారిలో 5గురికైతే కొంచెం గాయాలు తీవ్ర స్థాయిలో ఉండటంతో వారికి ప్రాథమిక చికిత్స చేసి ఖమ్మం వైద్యశాలకు తరలించి అక్కడైతే చికిత్స అందిస్తున్నారు. స్వల్ప గాయాలైన వారికి అయితే మార్కాపురంలోనే చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తుంది. వీరంతా కూడా శ్రీశైలం వెళ్లి పూజలు పూర్తి చేసుకొని అక్కడి నుంచి మహానంది వెళ్లి అక్కడి నుంచి తిరిగి కూడా కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం కు వెళ్లేటువంటి ప్రయాణంలో వీళ్ళు ప్రయాణిస్తూ ఉన్నారు. మధ్యాహ్నం దాటిన తర్వాత భోజనం చేసి వచ్చేటువంటి సమయం కావడం, అది కాకుండా వేగం కూడా అతి వేగంగా ఉండటం కూడా తెలుస్తుంది. అయితే ఈ 2 వాహనాలు ఢీకొన్న ప్రదేశం కానీ చూసినట్లయితే ఎదురుగా వస్తున్నటువంటి అరటి పండ్ల లారీ ఏదైతే ఉందో అది ఖమ్మం వైపు నుంచి కూడా మార్కాపురం వైపు వస్తుంది. అది రోడ్డు మార్గంలోకి రాంగ్ సైడ్ వచ్చినట్లుగా కూడా మనకు అక్కడ ప్రమాద దృశ్యాలను బట్టి తెలుస్తూ ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ లారీ పూర్తిగా తిరగబడి ఆ అరటి పండ్లన్నీ కూడా రోడ్డుపై చిందరవందరగా పడటంతో మరొక ప్రమాదం జరగవచ్చనేటువంటి నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని వాటన్నిటిని అయితే క్లియర్ చేస్తున్నారు. గాయపడ్డ వారిని కూడా అది కష్టం మీద వాహనంలో నుంచి బయటకు తీయడం జరిగింది. వాహనం మొత్తం కూడా నుజ్జు అయిపోయి అందులోనే మృతదేహాలు ఇరుక్కుపోయిన స్థితిలో ఉండటంతో పోలీసులు స్థానికులు కలిసి అది కష్టం మీద కూడా వారిని బయటకు తీసినట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడ పుణ్యకార్యాల కోసం శ్రీశైలం వచ్చి పూజలు నిర్వహించుకుని పోయేటువంటి క్రమంలో ఈ దారుణం చోటు చేసుకోవటం, అది కాకుండా పక్క రాష్ట్రమై ఉండటంతో వారంతా కూడా అక్కడ విలపిస్తున్న తీరైతే స్థానికులను కొంతవరకు కంటతడి పెట్టించే విధంగా అయితే ఉంది. రామరాజు. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీనివాస్. లోపల అది ఇంటికి పెట్టుకోండి. లోపల అది ఇంటికి పెట్టుకోండి. జిల్లాలోని జంగంగుంట్ల వద్ద అనంతపురం హైవేపై జరిగిన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. అరటి పండ్ల లోడుతో వెళ్తున్న మినీ లారీ తుఫాను వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో 3 స్పాట్లోనే చనిపోయారు. అయితే ఈ ప్రమాదానికి లారీ డ్రైవర్ అతివేగమే, నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తుంది. లారీ డ్రైవర్ రోడ్డు మధ్యలోకి దూసుకురావడం, అలాగే ఎదురుగా వస్తున్నటువంటి ఈ వాహనానికి ఎదురెళ్ళి అతివేగంతో ఢీకొట్టినట్టుగా కూడా స్థానికులు సమాచారాన్ని ఇస్తున్నారు. ఈ ఘటనలో కర్ణాటకకు చెందిన 3 వ్యక్తులు చనిపోయారు స్పాట్లోనే. వాళ్ళంతా కూడా శ్రీశైలం దర్శనం చేసుకొని అటు నుంచి మహానంది వెళ్ళి మహానంది నుంచి తిరిగి సొంత ఊరికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుని తెలుస్తుంది. దీంతో ఆ మృతుల కుటుంబాల్లో విషాదమైతే నిండింది. మృతులంతా కూడా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రస్తుతం ఆ మృతుల సంబంధించి వివరాలను సేకరిస్తున్నారు పోలీసులు. మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం మృతుల్ని వారి శవాలను భద్రపరిచారు. ఇక ఈ రోడ్డు ప్రమాదం ఘటన వివరాలు స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడ చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో వాహనాలు రాకపోకలకు ఇబ్బంది కలగకుండా రూట్ అంతా కూడా క్లియర్ చేశారు.
ఈ ఘోర దుర్ఘటనలో ముగ్గురు కర్ణాటక వాసులు మృతి చెందడంతో ఒకసారిగా వారి కుటుంబాలు అయితే బోరున విలపిస్తున్నాయి. ఇక్కడ పుణ్యక్షేత్రాల దర్శనానికి వచ్చి ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని అంటున్నారు.